Hi guys, welcome back to Man of Cricket. పంజాబ్ సూపర్ కింగ్స్ లాస్ట్ ఇయర్ వాళ్ళకున్న ఇష్యూస్ ఏంటి, యాక్షన్లోకి ఎలాగెళ్ళారు, ఎవరిని రిటైన్ చేసుకున్నారు, కొత్త కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ వల్ల ఫస్ట్ ట్రోఫీ వస్తుందా, వాళ్ళ స్ట్రెంగ్స్, బెస్ట్ ప్లేయింగ్ టూల్ ఏంటి, వాళ్ళ స్ట్రెంగ్స్ ఏంటి, వీక్నెస్ ఏంటి, ప్లే ఆఫ్ ఛాన్సెస్ ఎలా ఉన్నాయి అనేది అండ్ డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. లాట్స్ డైవ్ ఇన్ టు ది వీడియో. ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకుంటే లాస్ట్ ఇయర్ పంజాబ్ అనేది 9th ప్లేస్లో చూస్తాం. వాళ్ళు టేబుల్ బాటంలో ఉన్నారు. సో లాస్ట్ ఇయర్ వాళ్ళకి చాలా ఇష్యూస్ ఉన్నాయి. లైక్ ఇంకా టాప్ ఆర్డర్లో ఇన్కన్సిస్టెన్సీ, అలాగే ధావన్ ఇంజూరీ అవ్వడం, కెప్టెన్సీ చేంజ్ అవ్వడం, డెత్ బౌలింగ్ ఇష్యూస్, అలాగే హోమ్ గ్రౌండ్లో డిసడ్వాంటేజ్, ఇవి వాళ్ళకు లాస్ట్ ఇయర్ వాళ్ళకున్న ఇష్యూస్. సో సో పంజాబ్ చూసుకుంటే లైక్ ఎవ్రీ ప్లేయర్ను రిలీజ్ చేశారు. సో ఓన్లీ 2 ప్లేయర్స్ని రిటర్న్ చేశారు. సో వాళ్ళు ట్రాన్సిషన్ ఫేస్లో ఉన్నారని చెప్పచ్చు. సో ఓన్లీ ప్రభు సిమ్రాన్ సింగ్ అండ్ శశాంక్ సింగ్. సో ప్రభు సిమ్రాన్ సింగ్ 2019 నుంచి పంజాబ్లో ట్రావెల్ చేస్తున్నారు. శశాంక్ సింగ్ సో లాస్ట్ ఇయర్ తను రాంగ్ బైతో కొన్నారు. బట్ ఎక్సెప్షనల్గా పర్ఫామ్ చేశారు కాబట్టి తను రిటైన్ చేశారు. సో ఓవరాల్గా చూసుకుంటే ఓవరాల్ స్క్వాడ్ గురించి మాట్లాడుదాం వాళ్ళకు. సో అలాగే బ్రీఫ్ డిస్కస్ చేద్దాం. సో ప్రభు సిమ్రాన్ సింగ్ సో ఓపెనర్ బ్యాట్మెన్, వికెట్ కీపింగ్ చేయగలడు, బట్ మోస్ట్లీ ఇంపాక్ట్ ప్లేయర్గా వాడుతున్నారు లాస్ట్ ఫ్యూ సీజన్ నుంచి. సో తను ఓపెనింగ్లో చేసి మంచి బిగ్ ఇన్నింగ్స్ ఆడగలడు, బిగ్ నాక్స్ ఆడగలడు, ఎక్స్ప్లోజివ్ బ్యాటర్. సో నెక్స్ట్ చూసుకుంటే శశాంక్ సింగ్ హూ డిడ్ వెరీ వెల్. సో లాస్ట్ ఇయర్లో చాలా మ్యాచెస్ వన్ హ్యాండెల్లీ, వన్ మ్యాచ్ చాలా లైక్ పంజాబ్కు లాస్ట్ ఇయర్ మంచి పొటెన్షియల్, లైక్ మంచి మిడ్ ఇన్నింగ్స్లో మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చాడు, బిగ్ నాక్స్ ఆడాడు. నెక్స్ట్ చూసుకుంటే హర్షదీప్ సింగ్. సో తను మళ్ళీ రిటైన్ చేశారు, రిటైన్ చేయలేదు, బట్ బైబ్యాక్ ఉన్నారు. సో ఇండియన్ లైక్ ఇప్పటికి ఇండియాకు హైయెస్ట్ వికెట్ టేకర్, మంచి లైక్ ఇన్ స్వింగ్ పవర్ ప్లేలో వికెట్, అలాగే డెత్లో వికెట్ టేకర్ హర్ప్రీత్ బ్రాడ్. సో తిను లెఫ్ట్ లైక్ ఆఫ్ స్పిన్నర్. సో తిను కూడా లెఫ్ట్ బ్యాట్మెన్. సో లిటిల్ బిట్ లెఫ్ట్ హ్యాండ్ బ్యాటింగ్తో కూడా కాంట్రిబ్యూట్ చేయొచ్చు. తను పంజాబ్కు ఎప్పటి నుంచో పంజాబ్లోనే ఆడుతున్నాడు. నెక్స్ట్ చూసుకుంటే శ్రేయస్ అయ్యర్. సో లాస్ట్ టైం డిపెండింగ్ ఛాంపియన్స్ కేకేఆర్కు కప్ అందించిన క్యాప్టెన్. సో అలాగే ఛాంపియన్స్ ట్రోఫీలో మంచి కంట్రిబ్యూషన్స్ ఇచ్చాడు. సో T20లలో అయ్యర్ ఈస్ బీస్ట్ మ్యాన్. నెక్స్ట్ యుజ్వేంద్ర చాహల్, ఐపీఎల్ హైయెస్ట్ వికెట్ టేకర్, మంచి లైన్ అండ్ లెంత్ వేయగలడు, వికెట్ టేకింగ్ డెలివరీ. సో తను పంజాబ్కి అనేది చాలా ప్లస్. నెక్స్ట్ విష్ణు వినోద్, కేరళ అనుకుంటా, కేరళ డొమెస్టిక్లో కేరళ, అలాగే లాస్ట్ ఇయర్ ముంబై ఇండియన్స్ కూడా ముంబై ఇండియన్స్ స్క్వాడ్లో ఉన్నాడు. సో ఐ థింక్ 1 or 2 మ్యాచెస్ ఆడాడు. సో తను వికెట్ కీపర్, టాప్ ఆర్డర్లో బ్యాట్స్మెన్, లైక్ ఇఫ్ ఇన్ కేసు ఎవరైనా ఇంజరీ అయితే తన ప్లేస్లో వచ్చే ఛాన్సెస్ ఎక్కువ, లైక్ మంచి ప్లేయర్. నెక్స్ట్ చూసుకుంటే మార్కస్ స్టోయినిస్, ఎల్ఎస్జీలో నుంచి ఇక్కడ వచ్చాడు. సో వరల్డ్ క్లాస్ ఆల్రౌండర్. సో తన దగ్గర నుంచి 1 or 2 overs బౌలింగ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అలాగే ఇఫ్ ఇన్ కేస్ ఓపెన్ కూడా చేయించవచ్చు. లైక్ వాళ్ళు ఇఫ్ ఇన్ కేస్ జాస్ ఇంగ్లీష్ను వద్దనుకుంటే మార్కస్ స్టోయినిస్ను ఓపెన్ చేసే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. బట్ మోస్ట్లీ అది జరగకపోవచ్చు. ఇఫ్ ఇన్ కేస్ ఓన్లీ జాస్ ఇంగ్లీష్ ఫెయిల్ అయితే, సో అప్పుడు మార్కస్ స్టోయినిస్ను ఓపెన్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. నెక్స్ట్ చూసుకుంటే గ్లెన్ మ్యాక్స్వెల్. సో ద రైజ్ ఆఫ్ మ్యాక్స్వెల్ అనేది పంజాబ్లోనే చూసాం. లైక్ 2014 అనుకుంటా ఆ సీజన్లో భయంకరంగా ఆడారు. సో మళ్ళీ పంజాబ్ ఇట్స్ లైక్ హోమ్ కమింగ్ అనొచ్చు. సో ఆ ఎక్స్ప్లోజివ్ బ్యాటింగ్ అనేది మేబీ ఈ ఇయర్ మళ్ళీ పంజాబ్ నుంచి గ్లెన్ మ్యాక్స్వెల్ నుంచి చూడొచ్చు అనుకుంటా. అలాగే తను ఆఫ్ స్పిన్ వేస్తాడు, ఒక 1 or 2 overs తన దగ్గర నుంచి ఆఫ్ స్పిన్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. నెక్స్ట్ చూసుకుంటే నేహాల్ వదేరా, తెలుసు అనుకుంటా ఈ ప్లేయరు. ముంబై ఇండియన్స్ బిగ్ నాక్స్ ఆడగలడు, బిగ్ హిట్టింగ్ చేయగలడు, మంచి పవర్ హిట్టర్ తను. సో లేట్ ఆర్డర్లో మంచి బిగ్ ఇన్నింగ్స్, బిగ్ సిక్సెస్ చూడవచ్చు తన దగ్గర నుంచి. నెక్స్ట్ చూసుకుంటే మార్కో జెన్సన్. సో పవర్ ప్లేలో హైట్ అడ్వాంటేజ్, అలాగే పవర్ ప్లేలో వికెట్ తీయగలడు, లెఫ్ట్ హ్యాండర్స్ను స్ట్రగుల్ చేసేటప్పుడు, అలాగే బ్యాటింగ్ ఆల్రౌండర్. సో బ్యాటింగ్లో కూడా మంచి కంట్రిబ్యూట్ చేయగలడు. నెక్స్ట్ చూసుకుంటే వైశాఖ్ విజయ్ కుమార్. సో తిను కర్ణాటక ప్లేయర్, ఆర్సీబీకి ఆడాడు, వేరియేషన్స్ ఎక్కువగా ఉంటాయి. అండ్ ఎస్ ఠాకూర్. సో ఎల్ఎస్జీకి ఎప్పటి నుంచో
ఐ మీన్ ఎల్ఎస్జీ తరపున ఆడుతున్నాడు. సో మంచి వికెట్ టేకింగ్ పొటెన్షియల్ ఉంది, వేరియేషన్ చాలా ఉన్నాయి, డెత్ బౌలింగ్లో వికెట్ తీసే క్యాపబిలిటీ తనకు ఉంది. నెక్స్ట్ చూసుకుంటే లాకీ ఫెర్గూసన్, తిను ఆర్సీబీ నుంచి, ఆర్సీబీకి అంతకుముందు కేకేఆర్. సో ఎక్స్ప్రెసివ్ ఫాస్ట్ బౌలర్, సో మిడిల్ ఓవర్స్లో వచ్చి వికెట్ తీయగలడు. నెక్స్ట్ చూసుకుంటే జాష్ ఇంగ్లిల్స్, సో సౌత్ ఆస్ట్రేలియా ఓపెనర్. అలాగే ఇండియా కండిషన్స్లో తనకు ఒక సెంచరీ ఉంది T20స్లో. ఎక్స్ప్లోజివ్ బ్యాటర్, సో గ్రౌండ్ షాట్స్, అలాగే ఛాంపియన్స్ ట్రోఫీలో కూడా ఒక సెంచరీ కొట్టాడు. సో జాష్ ఇంగ్లిష్ మోస్ట్లీ ఈ ఇయర్ ఓపెన్ చేసే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. నెక్స్ట్ చూసుకుంటే అజ్మతుల్లా ఒమర్జే, లాస్ట్ ఇయర్ చూసుకుంటే మంచి ఆల్రౌండర్, ఆఫ్ఘనిస్తాన్. లాస్ట్ ఇయర్ చూసుకుంటే జీటీ తరపున, అంతకుముందు సీజన్లో జీటీ తరపున ఆడి అలాగే పవర్ ప్లేలో వికెట్స్ తీయడం విత్ లిటిల్ బిట్ బ్యాటింగ్ కాంట్రిబ్యూషన్. ఈవెన్ ఛాంపియన్స్ ట్రోఫీలో అగెన్స్ట్ ఇంగ్లాండ్ తరపున గెలవడానికి కూడా తిను ఒక మెయిన్ రీజన్, లైక్ 5 వికెట్ హాల్ తీసుకొని అలాగే బ్యాటింగ్లో కూడా 50 చేశాడు. నెక్స్ట్ చూసుకుంటే హర్మన్ పన్ను, సో ఇతను డొమెస్టిక్లో మంచి రికార్డ్స్ ఉన్నాయి, సో లిటిల్ బిట్ కాంట్రిబ్యూషన్, సో బ్యాకప్గా ఉంటాడు. నెక్స్ట్ చూసుకుంటే కుల్దీప్ సేన్, హూ డిడ్ వెరీ వెల్, రాజస్థాన్ తరపున ఆడాడు, మిడిల్ ఓవర్స్లో వచ్చి వికెట్లో దిగగలడు, మంచి క్యాపబుల్ ఉన్న ప్లేయర్, సో తను ఇంపాక్ట్ ప్లేయర్గా అలా ఆడచ్చు. శ్రేయాన్స్ ఆర్య, లెఫ్ట్ హ్యాండర్ బ్యాట్స్మెన్, ఢిల్లీ ప్రీమియర్లో మంచి ప్రామిసింగ్ బ్యాట్స్మెన్, ఓవర్ 160-170 స్ట్రైక్ రేట్తో ర్యాంప్ ఆడిస్తాడు. సో అలాగే ఢిల్లీ ప్రీమియర్ లీగ్లో 6 balls-కు 6 sixes కొట్టిన ప్లేయర్, సో మంచి ప్లేయరు. పవర్ ప్లేలో ఎక్స్ప్లోజివ్ బ్యాటింగ్ చూడొచ్చు. సో ఐ డోంట్ థింక్ లైక్ తినకు ప్లేయింగ్ ఛాన్సెస్ రాకపోవచ్చు, బట్ వస్తే మేబీ ప్రభు సిమ్రాన్ సింగ్ ఫెయిల్ అయితే ఇనిషియల్ మ్యాచెస్లో సెకండ్ హాఫ్లో ఛాన్సెస్ రావచ్చు, బట్ ఈ వాజ్ వెరీ గుడ్ టాలెంటెడ్ పర్సన్. సో తను చూసుకుంటే నెక్స్ట్ చూసుకుంటే ఆర్ఎన్ ఆర్డీ ఉన్నాడు. సో లెఫ్ట్ ఆర్మ్ లైక్ రైట్ హ్యాండెడ్ బ్యాట్స్మెన్, అలాగే రైట్ ఆర్మ్ మీడియం ఫాస్ట్ బౌలింగ్ చేస్తాడు. ఈజ్ ఫ్రమ్ ఆస్ట్రేలియా. సో ఇఫ్ ఇన్ కేస్ స్టోనీస్కు లైక్ రిప్లేస్మెంట్ ఫర్ స్టోనీస్ అని చెప్పచ్చు. లైక్ అజ్మతుల్లా ఒమర్జే ఉన్నాడు. సో తిను కూడా ఆడి లైక్ ఇఫ్ ఇన్ కేస్ ఎవరికైనా ఇంజురీ అయితే బ్యాకప్గా ఉంటాడు. నెక్స్ట్ ముసాన్ ఖాన్, సర్ఫరాజ్ ఖాన్ వాళ్ళ తమ్ముడు. సో డొమెస్టిక్లో మంచిగా పర్ఫార్మెన్స్ చేస్తున్నాడు. సో తను లైక్ ఇఫ్ ఇన్ కేస్ ఎవరైనా ఇండియన్ టాప్ ఆర్డర్లో ఫెయిల్ అయితే ఇంజూరీ అయితే సో తనకి బ్యాకప్గా ఉంటాడు. నెక్స్ట్ సుయాన్స్ సెర్జే, సో తిను లెగ్ బ్రేక్ బౌలర్, సో బ్యాకప్గా ఉంటాడు మోస్ట్లీ. అలాగే చూసుకుంటే జవేర్ బ్యార్లెట్, ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్. సో బోత్ పవర్ ప్లేలో అలాగే డెత్తులు వేరియేషన్స్ ఉన్నాయి, వికెట్ టేకింగ్ బౌలర్. నెక్స్ట్ పైలా అవినాష్, ఇండియన్. సో తిను బ్యాటింగ్లో మంచిగా ఒక సెంచరీ, ఐపీఎల్లో అనుకుంటే ఒక సెంచరీ కూడా కొట్టాడు. నెక్స్ట్ చూసుకుంటే ప్రవీణ్ దుబే, లెగ్ బ్రేకింగ్ గుగ్లీ బౌలర్. సో దట్స్ ఆల్. ఓవరాల్ స్క్వాడ్ చూసుకుంటే లైక్ స్క్వాడ్ బాగా ఉంది. కొంచెం లైక్ డొమెస్టిక్ ప్లేయర్స్లో కొంచెం ఇష్యూస్ ఉన్నా, బట్ ఓవర్సీస్ స్లాట్లు అనేది మంచిగా ఉన్నాయి. అలాగే బౌలింగ్ ఆప్షన్స్ కూడా చాలా ఉన్నాయి. సో ప్లేయింగ్ 11 చూద్దాం. సో ప్రభు సిమ్రాన్ సింగ్ ఓపెన్ చేస్తాడు. సో ప్రభు సిమ్రాన్ సింగ్, జాష్ ఇంగ్లిష్ ఓపెన్ చేస్తారు. సో నెంబర్ 3 శ్రేయాస్ అయ్యర్, నెంబర్ 4 మ్యాక్స్వెల్, నెంబర్ 5 శశాంక్ సింగ్, నెంబర్ 6 స్టోనిస్, నెంబర్ 7 నేహాల్ వదేరా, నెంబర్ 8 మార్కో జాన్సన్, నెంబర్ 9 హర్మన్ప్రీత్ బ్రార్, నెంబర్ 10 యుజీ చాహల్, నెంబర్ 11 హర్షదీప్ సింగ్. Look at the batting order. Number 9 I like, number 8 వరకు మార్కో జాన్సన్, నెంబర్ 9 హర్మన్ప్రీత్ బ్రార్ నుంచి కొంచెం తక్కువ ఇన్నింగ్స్ అనుకోండి, బట్ నెంబర్ 9 వరకు బ్యాటింగ్ ఆర్డర్ ఉంది, నెంబర్ 8 వరకు బ్యాటింగ్ ఆర్డర్ ఉంది, మంచి బ్యాటింగ్ ఉంది, హిట్టింగ్ పవర్ అనేది. అలాగే బౌలింగ్స్ చూసుకుంటే హర్షదీప్ సింగ్ నుంచి 4 overs వస్తాయి, యుజీ చాహల్ నుంచి 4 overs, మార్కో జాన్సన్ నుంచి 4 overs, అలాగే స్టోనిస్, మ్యాక్స్వెల్. నెక్స్ట్ చూసుకుంటే హర్మన్ప్రీత్ బ్రార్. సో లుక్ అట్ ద లైక్ ప్లేయింగ్ 11 అనేది చాలా బాగుంది. ఈవెన్ దేర్ బ్యాకప్స్ ఆల్సో, లైక్ ప్రభు సిమ్రాన్ సింగ్ ఫెయిల్ అయితే సో తనకు అయాన్ ఖాన్ ఉన్నాడు, లైక్ హూ డిడ్ వెరీ వెల్ ఇన్ ద డొమెస్టిక్. జాష్ ఇంగ్లిష్ ఫెయిల్ అయితే స్టోనిస్ను అప్ ది ఆర్డర్ పంపించి లైక్ అజ్మతుల్లా ఒమర్జీ అయిని స్క్వాడ్లోకి తీసుకురావచ్చు.
శ్రేయాస్ అయ్యర్కు బ్యాకప్గా లైక్ ముసాన్ ఖాన్ అనుకుని చెప్పాను కదా, సో తను ఉండొచ్చు. మ్యాక్స్వెల్కి హార్డీ ఆర్ అలాగే శశాంక్ సింగ్కు హెగ్డే, నేహాల్ వదేరా, మార్కో జెన్సన్, హర్మన్ప్రీత్ బ్రౌర్. బౌలింగ్ చూసుకున్న వాళ్ళకు యష్ ఠాకూర్, కుల్దీప్ సేన్, చాలా అంటే చాలా అన్నారు ఇవి. సో ఇంపాక్ట్ ప్లేయర్ లిస్ట్లో యష్ ఠాకూర్, కుల్దీప్ సేన్, ప్రియాన్స్ ఆర్య, అలాగే వైశాఖ్ విజయ్ కుమార్. సో వీళ్ళ నలుగురు ఇంపాక్ట్ ప్లేయర్ లిస్ట్లో ఉంటారు. సో మోస్ట్లీ యష్ ఠాకూర్ ఇంపాక్ట్ ప్లేయర్గా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. లైక్ మేబీ కండిషన్ బట్టి కుల్దీప్ సేన్ ఏం రావచ్చు. సో మోస్ట్లీ యష్ ఠాకూర్ అనేది ఇంపాక్ట్ ప్లేయర్గా వస్తాడు. సో వాళ్ళ ఇష్యూస్ చూస్తాం. సో స్ట్రెంగ్స్ చూస్తే ఆల్రౌండర్ చెప్పాను కదా. సో ఓవర్సీస్ ఆల్రౌండర్ అనేది చాలా అంటే చాలా బాగుంది. లుక్ అట్ ఆల్రౌండర్స్ ఆప్షన్. మార్కో జెన్సన్ ఉన్నాడు, మ్యాక్స్వెల్ ఉన్నాడు, స్టోనిస్ ఉన్నాడు. నేహాల్ వజీర్ నుంచి బౌలింగ్ అశ్విన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు కానీ బట్ సో ఇలా ప్రాపర్ ఆల్రౌండర్స్ ఉన్నారు. సో ఇలా ముగ్గురు లైక్ స్టోనీస్, మ్యాక్స్వెల్, మార్కో జెన్సన్ ప్రాపర్ ఇంటర్నేషనల్ ఆల్రౌండర్స్ ఉన్నారు. అలాగే వాళ్ళకి బ్యాకప్ చూసుకుంటే ఆస్టన్ ఆర్డీ, అజ్మతుల్లా, ఉమర్ జై వంటి బ్యాకప్స్ కూడా ఉన్నాయి. సో దట్స్ బిగ్గెస్ట్ స్ట్రెంత్. అలాగే చూసుకుంటే ఆల్రౌండర్స్, అలాగే అగ్రెసివ్ బ్యాటింగ్. చెప్పాను కదా బ్యాటింగ్ ఆర్డర్ అగ్రెసివ్గా ఉంది. అలాగే లో ఆర్డర్ చూడు, ప్రభు సిమ్రాన్ సింగ్ అటాకింగ్ ప్లేయర్, జోష్ ఇంగ్లీష్ అటాకింగ్ ప్లేయర్, శ్రేయాస్ అయ్యర్ యాంకర్ ఇన్నింగ్స్ ఆడవచ్చు, మ్యాక్స్వెల్ అటాకింగ్, శశాంక్ సింగ్ అటాకింగ్, స్టోనిస్ అటాకింగ్, నేహాల్ వదేరా అటాకింగ్, మార్కో జెన్సన్ అటాకింగ్. సో ఎక్స్ప్లోజివ్ బ్యాటింగ్ ఆర్డర్ ఉంది. నెక్స్ట్ చూసుకుంటే శ్రేయాస్ కెప్టెన్సీ. సో శ్రేయాస్ అనేది సో తన కెప్టెన్సీ చాలా బాగుంటుంది. లైక్ ఇప్పుడు ఈవెన్ 2020లో ఢిల్లీ క్యాపిటల్స్ను ఫైనల్ తీసుకుపోవడం కానీ, ఈవెన్ లాస్ట్ ఇయర్ కేకేఆర్కు కెప్టెన్ కప్ గెలిపించడంలో కానీ. సో శ్రేయాస్ అయ్యర్ కెప్టెన్సీ అనేది చాలా అంటే చాలా బెటర్. చాలా హెల్ప్ చేస్తుంది. అలాగే బౌలింగ్ అటాక్ ఇన్ పవర్ ప్లే. సో బౌలింగ్ మార్కో జెన్సన్ అలాగే హర్షదీప్ సింగ్. సో ఓవర్ గుడ్ పవర్ ప్లేలో ఇనిషియల్ వికెట్స్ బ్రేక్డౌన్ తీసే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. వీక్నెస్లు చూసుకుంటే లెఫ్ట్ హ్యాండర్స్ లేరు. సో లుక్ అట్ ద బ్యాటింగ్ ఆర్డర్. ప్రభు సిమ్రాన్ రైట్ హ్యాండర్, జోష్ ఇంగ్లీష్ రైట్ హ్యాండర్, శ్రేయాస్ రైట్, మ్యాక్స్వెల్ రైట్, శశాంక్ సింగ్ రైట్, స్టోనిస్ రైట్, మార్కో జెన్సన్ రైట్, హర్మన్ప్రీత్ బ్రౌర్. ఇక్కడ వరకు లైక్ నెంబర్ 8 వరకు ఓన్లీ 1 నేహాల్ వదేరా మాత్రమే లెఫ్ట్ హ్యాండర్ ఉన్నాడు. సో ఎవ్రీ వన్ రైట్ హ్యాండర్. సో లెగ్ స్పిన్కు అలాగే లెఫ్ట్ ఆర్మ్ ఆర్థోడాక్స్ బౌలర్స్కు అవుట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి, స్ట్రగుల్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ వన్ మోర్ థింగ్ చూసుకుంటే వాళ్ళు 2 వెన్నీస్లో ఆడుతున్నారు. అది ఒక నెగిటివ్, అది కొంచెం వీక్నెస్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇదంతా కొత్త క్యాంపెయిన్. సో వీళ్ళకు ఎక్స్పీరియన్స్ లేదు హోమ్ గ్రౌండ్. సో హోమ్ గ్రౌండ్ అడ్వాంటేజ్ను వీళ్ళు మ్యాక్సిమం పొందకపోవచ్చు. దాట్స్ ఇట్. సో లుక్ అట్ ద స్క్వాడ్, వాళ్ళ ప్లేయింగ్, వాళ్ళ బ్యాకప్స్ అన్నీ ఓవరాల్ చూస్తే వాళ్ళ ప్లేఆఫ్స్ అని చూద్దాం. సో దే స్ట్రాంగ్లీ ఇన్ ద ప్లేఆఫ్స్ రేస్లో వాళ్ళు స్ట్రాంగ్లీ ఉన్నారు. సో మంచిగా బ్యాటింగ్ మీద మోర్ రిలే అయ్యారు. బౌలింగ్ కూడా మంచిగా ఉంది. సో దే ఆర్ ఇన్ ప్లేఆఫ్ రేస్. సో మోస్ట్లీ 5th or 6th ప్లేస్ ఆర్ ప్లేఆఫ్స్కి వచ్చే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. సో ప్లేఆఫ్స్కి వస్తే దేర్ ఫస్ట్ ట్రోఫీ కూడా గెలిచే ఛాన్సెస్ ఉన్నాయి. దట్స్ ఆల్ ఫ్రమ్ దిస్ వీడియో. మళ్ళీ వీడియోతో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు మ్యాన్ ఆఫ్ క్రికెట్. బై బాయ్.